నీళ్లు లేకుండా మనం 3 రోజులు కూడా బతకలేము. కానీ ఎక్కువ నీళ్లు తాగితే కూడా ప్రమాదమే. అసలు నీళ్లు తాగితే మన శరీరంలో ఏం జరుగుతుంది? మనం రోజు నీళ్లు తాగుతాం. కానీ ప్రతి గుటక తాగిన తర్వాత మన శరీరం లోపల అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? నీళ్లు తాగిన 5 నిమిషాల్లోనే మన శరీరం స్పందించడం మొదలు పెడుతుంది. ఈ వీడియోలో మనం నీళ్లు తాగినప్పుడు మన శరీరంలో స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో సైంటిఫికల్ గా అర్థం చేసుకుందాం. దాంతో పాటు నీళ్ల వల్ల కలిగే లాభాలు మరియు మనకు తెలియని ప్రమాదాల గురించి కూడా తెలుసుకుందాం. నీళ్ళంటే కేవలం దాహం తీర్చుకునే పానీయం మాత్రమే కాదు, మన శరీరం అనే యంత్రం ఆగకుండా నడవడానికి కావాల్సిన అసలైన ఇంధనం ఈ నీరు. మన శరీరంలో దాదాపు 60 నుండి 70% వరకు నీళ్లే ఉంటాయి. మన రక్తంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా నీరు చాలా అవసరం. శరీరంలోని ప్రతి కణం ప్రాణంతో ఉండాలంటే నీరు ఉండాల్సిందే. మన ఆహారం లేకుండా కొన్ని వారాల పాటు ఉండగలమేమో గాని నీళ్లు తాగకుండా మాత్రం కేవలం 2-3 రోజులు కూడా బ్రతకడం కష్టం. మీరు ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తాగారని అనుకుందాం. మీ శరీరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం 5 నిమిషాల్లో మీరు తాగిన నీళ్లు మీ పొట్టలోకి చేరుతాయి. అక్కడ నుండి అవి నేరుగా మీ రక్తంలోకి కలవడం మొదలవుతుంది. దీనివల్ల మీ రక్తంలో నీటి శాతం పెరిగి రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. మీ గుండె ఏ కష్టం లేకుండా చాలా ఈజీగా రక్తాన్ని శరీరం అంతటికీ పంపింగ్ చేస్తుంది. నీళ్లు తాగి 15 నుండి 30 నిమిషాలు గడిచాయి అనుకుందాం. ఈ సమయానికి మీ శరీరం పూర్తిగా హైడ్రేట్ అవుతుంది. అంటే మీరు తాగిన నీరు మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. నీళ్లు తాగి దాదాపు గంట కావస్తుంది. ఇప్పుడు మీ శరీరంలో ఒక ముఖ్యమైన క్లీనింగ్ పని మొదలవుతుంది. మనం తాగిన నీరు శరీరం అంతా తిరిగి చివరికి కిడ్నీల దగ్గరికి చేరుకుంటుంది. కిడ్నీలు అంటే మన శరీరానికి ఒక ఫిల్టర్ లాంటివి. అవి ఏం చేస్తాయంటే మీ రక్తంలో ఉన్న వ్యర్థాలను, పనికిరాని మురికిని కిడ్నీలు వేరు చేస్తాయి. మీ శరీరానికి అవసరమైన నీటిని ఉంచుకొని మిగిలిన అదనపు నీటిని బయటికి పంపడానికి సిద్ధం చేస్తాయి. ఈ ప్రాసెస్ లోనే యూరిన్ తయారవుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. అందుకే నీళ్లు తాగిన గంట తర్వాత మీకు యూరిన్ కి వెళ్లాలనిపిస్తుంది. నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి కలిగే 7 లాభాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది విన్నాక మీరు ఖచ్చితంగా ఒక గ్లాసు నీరు తాగుతారు. మన మెదడులో 75% నీరే ఉంటుంది. మీరు కొంచెం తక్కువ నీరు తాగినా మీ ఫోకస్ తగ్గిపోతుంది. సరిగ్గా నీళ్లు తాగితే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు చాలా అలర్ట్ గా ఉంటారు. నీళ్లు మీ రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి. దీని వల్ల మీ గుండె మీద ఒత్తిడి తగ్గి రక్తం శరీరం అంతటికి సాఫీగా అందుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే నీళ్లే మీ బెస్ట్ ఫ్రెండ్. నీళ్లు తాగడం వల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. అంటే మీ శరీరం త్వరగా శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాదు, భోజనానికి ముందు నీళ్లు తాగితే కడుపు నిండుగా అనిపించి మీరు తక్కువగా తింటారు. ఖరీదైన క్రీముల కంటే నీళ్లే మిమ్మల్ని అందంగా మారుస్తాయి. నీళ్లు తాగితే చర్మం పొడిబారదు. చర్మానికి మంచి నేచురల్ గ్లో వస్తుంది. అయితే ఇది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు, రోజు తాగాలి. చాలా మందికి ఉండే మలబద్ధకం సమస్యకు నీళ్లే మందు. మీరు తిన్న ఆహారం అరగడానికి, అందులోని పోషకాలను శరీరం పీల్చుకోవడానికి నీళ్లు చాలా అవసరం. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు పట్టేయకుండా త్వరగా అలసిపోకుండా ఉండాలంటే నీళ్లు తాగాలి. ఇది మీ శరీర టెంపరేచర్ ను కూడా కరెక్ట్ గా ఉంచుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెత్తను కిడ్నీల ద్వారా యూరిన్ రూపంలో మరియు చెమట రూపంలో బయటికి పంపేది నీళ్లే. ఏదైనా అతిగా చేస్తే ప్రమాదమే. నీళ్ల విషయంలో కూడా అంతే. అవసరానికి మించి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? చాలా తక్కువ సమయంలో అతిగా నీళ్లు తాగేస్తే మన రక్తంలో ఉన్న సోడియం స్థాయిలు పడిపోతాయి. దీన్ని సైన్స్ భాషలో హైపోనట్రిమియా అని అంటారు. దీని వల్ల వికారం, తలనొప్పి, గందరగోళం కలగవచ్చు. మరీ ఎక్కువైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అతిగా నీళ్లు తాగితే మాటిమాటికి యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు ఎక్కువగా నీళ్లు తాగితే మీ గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. దీని వల్ల బాడీకి కావాల్సిన రెస్ట్ దొరకదు. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయని చెప్పుకున్నాం కదా, కానీ మీరు గంటల వ్యవధిలోనే లీటర్ల కొద్ది నీళ్లు తాగేస్తే కిడ్నీలు అతిగా కష్టపడాల్సి వస్తుంది. ఇది వాటికి మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 8 గ్లాసులు నీళ్లే తాగాలని లేదు. ఇది మీ శరీరం, మీరు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మన భారతదేశం లాంటి ఎండలు ఎక్కువగా ఉన్న దేశాల్లో నీళ్లు ఎక్కువగానే తాగాలి. మీరు ఎండలో కష్టపడేవారైతే లేదా జిమ్ చేసేవారైతే ఎక్కువ నీరు అవసరం. సాధారణంగా మీ శరీర బరువులో ప్రతి కేజీకి సుమారు 30 నుండి 40 మిల్లీలీటర్ల నీరు అవసరం. ఉదాహరణకి మీ బరువు 70 కేజీలుంటే మీరు రోజుకి సుమారు 2.1 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది.